హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ డిజిటల్ కిరణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎస్ఈఓ గురించి అయితే చెప్తాను. సో ఆల్రెడీ నేను ఎస్ఈఓకి సంబంధించి 2-3 వీడియోస్ అయితే వేయడం జరిగింది. సో ఆ వీడియోస్లో నేను ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి అండ్ అలాగే కాంపిటీటర్ అనాలైసిస్ ఎలా చేయాలి అని అయితే ఆ వీడియోస్లో అయితే చెప్పాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకుంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో కనుక చూసినట్టయితే మీకు కొంచెం ఎక్కువగా అర్థం అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్తగా ఏమైనా వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. అలాంటప్పుడు మీరు నేను పెట్టిన ఏ వీడియోనైనా సరే మిస్ అవ్వకుండా చూడొచ్చు. ముందుగా మనం ఎస్ఈఓ అంటే ఏంది అనేది తెలుసుకుందాం. ఎస్ఈఓ అంటే ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసిపోయే ఉంటుంది. బట్ అయినా కూడా మనకు అర్థమయ్యే విధంగా ఎస్ఈఓ అంటే ఏంది అని చెప్పుకోవాలి అనుకుంటే మన వెబ్సైట్ని లేదా మన బ్లాగ్ని గూగుల్కి తగ్గ విధంగా మార్చడాన్ని ఎస్ఈఓ అంటారు. అంటే గూగుల్కి అర్థమయ్యే విధంగా మన వెబ్సైట్ని లేదా మన బ్లాగ్ని చేంజ్ చేయడాన్ని లేదా ఆప్టిమైజ్ చేయడాన్ని ఎస్ఈఓ అంటారు అన్నట్టు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనం ఎస్ఈఓ ఎందుకు చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎలాంటి ఎస్ఈఓ లేకుండా వాళ్ళు కంటెంట్ అనేది రాసేసి మాకు ట్రాఫిక్ రావట్లేదు, మాకు రెవెన్యూ జనరేట్ అవ్వలేదు అని అంటూ ఉంటారు. సో ముందుగా మనం ఎస్ఈఓ ఎందుకు చేయాలి అనేది చూద్దాం. సో ఎస్ఈఓ చేయడం ద్వారా మన బ్లాగ్కి ఎలాంటి ఖర్చు లేకుండా ట్రాఫిక్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు కనుక మీ బ్లాగ్లో ఏవైనా ప్రోడక్ట్స్ కానీ అమ్ముతున్నట్టయితే మీరు ఎలాంటి డబ్బులు ఖర్చు చేయకుండా మీకు ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఒకవేళ మనం మన బ్లాగ్ లేదా వెబ్సైట్కి ఎస్ఈఓ చేయకపోతే మన బ్లాగ్ సెర్చ్ రిజల్ట్స్లో రావడం చాలా కష్టం. సో ఇక్కడ మనం ఏంటంటే ఎస్ఈఓ చేసినప్పుడు మాత్రమే మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్లో రావడం అయితే జరుగుతుంది. సో ఇలా కనుక చేయకుంటే మాత్రం మనకి సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్లో మన వెబ్సైట్ అనేది రాదు. సో ఒకవేళ మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజన్ రిజల్ట్స్లో కనుక రాకపోతే మాత్రం మనకి ఆటోమేటిక్గా ట్రాఫిక్ అనేది రాదు. సో ట్రాఫిక్ అనేది రాకుంటే మనకి డబ్బులు అనేటివి రావు. సో కాబట్టి మనం ఏంటంటే ఎస్ఈఓ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకి ఎస్ఈఓ 2 విధాలుగా అయితే ఉంటుంది. సో ఒకటి వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ అండ్ అలాగే ఒకటి వచ్చేసి ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఈ వీడియోలో మనం మెయిన్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి అయితే ఫోకస్ చేద్దాము. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియో అయితే ఇస్తాను. మీరు కనుక ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా మనం ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంది అనేది తెలుసుకుందాం. అంటే ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం మెయిన్గా చేయాల్సింది మనం రాసే కంటెంట్ అనేది హై క్వాలిటీ కంటెంట్ అయి ఉండాలి. సో మనం వేరే వాళ్ళ వెబ్సైట్ల నుంచి వేరే వాళ్ళ బ్లాగ్స్లో నుంచి కంటెంట్ అనేది కాపీ చేసుకొని కనుక రాసినట్టయితే మన బ్లాగ్ పోస్ట్ అనేది బూస్ట్ అయితే అవ్వదు. అంటే మన బ్లాగ్ పోస్ట్ని గూగుల్ కన్సిడర్ చేయదన్నట్టు. ఒకవేళ మన బ్లాగ్ పోస్ట్ కనుక కాపీరైట్ ఉన్నట్టయితే అసలు మనం ఆ పోస్ట్ని రాసి కూడా వృధా అన్నట్టు. అందుకని మనం ఏంటంటే హై క్వాలిటీ కంటెంట్ జెన్యూన్గా మనదే అయి ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది సరిగ్గా చేయగలుగుతాం. అలాంటప్పుడు మాత్రమే గూగుల్ మన కంటెంట్ని వేరే వాళ్ళకి చూపించడానికి ఇష్టపడుతుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఆప్టిమైజ్ పేజ్ టైటిల్స్ అండ్ మెటా డిస్క్రిప్షన్. ఒకవేళ మీరు కనుక వర్డ్ప్రెస్ కనుక వాడుతున్నట్టయితే వర్డ్ప్రెస్లో మీకు చాలా ప్లగిన్స్ అనేటివి ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ర్యాంక్ మ్యాథ్ అండ్ అలాగే యోస్ట్ ఎస్ఈఓ అని 2 ప్లగిన్స్ అయితే ఉంటాయి. సో ఈ ప్లగిన్స్ని యూజ్ చేసుకొని మీరేంటంటే మీ పోస్ట్కి సంబంధించిన టైటిల్స్ అండ్ అలాగే మెటా డిస్క్రిప్షన్ అయితే ఎడిట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాగర్ కనుక వాడుతున్నట్టయితే బ్లాగర్లో కూడా మనకి డిస్క్రిప్షన్ అని ఉంటుంది. సో మీరు ఆ డిస్క్రిప్షన్ అయితే సరిగ్గా రాయాలి. దాన్నే మనం మెటా డిస్క్రిప్షన్ అంటాము. సో ఈ మెటా డిస్క్రిప్షన్లో మనం ఏంటంటే మనకు సంబంధించిన కీవర్డ్స్తో ఒక చిన్నగా అంటే ఒక 50 వర్డ్లు లేదా 30 వర్డ్లతో ఒక చిన్న కంటెంట్ అనేది రాయాలి. సో ఇది ఎందుకు రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినట్టయితే మీకు కింద ఒక టైటిల్ వచ్చేసి బ్లూ కలర్ టైటిల్ వచ్చేసి కింద కొంచెం మ్యాటర్ అనేది వస్తుంది. సో ఈ మ్యాటర్ కూడా మనకి సరిగ్గా ఉండాలన్నట్టు. దీన్నే మనం మెటా డిస్క్రిప్షన్ అని అంటూ ఉంటాము. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే ఆప్టిమైజ్ పేజ్ కంటెంట్. సో ఆప్టిమైజ్ పేజ్ కంటెంట్ అంటే ఇప్పుడు మన పేజ్లో మనం ఏంటంటే ఇమేజెస్ అండ్ అలాగే
హెడ్డింగ్స్ అండ్ అలాగే ఎక్స్టర్నల్ లింక్స్, ఇంటర్నల్ లింక్స్ ఇవన్నీ పెట్టాలి. సో దీన్నే మనం ఆప్టిమైజ్ పేజ్ కంటెంట్ అంటాము. అండ్ అలాగే హెడ్డింగ్స్ అండ్ కంటెంట్ ఫార్మాటింగ్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన పేజ్లో హెడ్డింగ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం హెడ్డింగ్స్ రాసేటప్పుడు ఆ హెడ్డింగ్స్లో మనకు సంబంధించిన ఫోకస్ కీవర్డ్, మనకు సంబంధించిన SEO కీవర్డ్ అనేది ఆ హెడ్డింగ్లో అయితే ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కనుక ఉన్నట్టయితే మన పోస్ట్ అనేది చాలా ఈజీగా ర్యాంక్ అవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే SEO ఇమేజ్. సో ఇక్కడ SEO ఇమేజ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇమేజ్ కనుక మన పోస్ట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఆ ఇమేజ్కి ఆల్ట్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. అండ్ అలాగే దానికి ఒక టైటిల్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు బ్లాగర్ యూజ్ చేస్తున్నా, వర్డ్ప్రెస్ యూజ్ చేస్తున్నా మీరు ఈ SEOకి ఆల్ట్ ట్యాగ్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు బ్లాగర్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఆ ఇమేజ్కి సంబంధించిన ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీకు ఆల్ట్ టెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక వర్డ్ప్రెస్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి రైట్ సైడ్లో ఆ ఇమేజ్కి సంబంధించిన ఆల్ట్ ట్యాగ్ అనేది అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు మీడియాలోకి వెళ్ళేసి ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా రైట్ సైడ్లో మనకి ఆ ఇమేజ్కి సంబంధించిన టైటిల్ ఏముండాలి అండ్ అలాగే ఆ ఇమేజ్కి సంబంధించిన క్యాప్షన్ ఏముండాలి, ఆల్ట్ ట్యాగ్ ఏముండాలి అనేది అవన్నీ అయితే అక్కడ అడగడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే ఈ ఇమేజెస్కి ఆల్ట్ ట్యాగ్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. అండ్ అలాగే మీరు ఏదైనా ఒక ఇమేజ్ని ఆ పోస్ట్లో పెట్టేటప్పుడు ఆ ఇమేజ్కి సంబంధించిన నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్లో కూడా మీకు సంబంధించిన ఫోకస్ కీవర్డ్ అనేది పెట్టుకోండి. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఏదో అది IMG 007, IMG 002 ఇలాంటి ఇమేజ్లు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ఇలా చేయకుండా ఆ ఇమేజ్ని రీనేమ్ చేయండి. అంటే మీ ఫోకస్ కీవర్డ్ కింద ఆ ఇమేజ్ని రీనేమ్ చేసి ఆ ఇమేజ్ని కనుక అప్లోడ్ చేసినట్టయితే అప్పుడు ఇంకా మంచి SEO అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే URL ఆప్టిమైజేషన్. సో చాలామంది URLs ఎలా ఉంటాయి అంటే అందులో నంబర్స్ అండ్ అలాగే ఇంకా ఏవేవో పెడుతూ ఉంటారు. సో మీ URL అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో మీ URLలో ఏంటంటే మీకు సంబంధించిన కీవర్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో URLలో మీకు సంబంధించిన కీవర్డ్ ఉన్నప్పుడు మాత్రమే మీ పోస్ట్ అనేది ర్యాంక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. సో URLs అనేటివి చాలా నీట్గా అయితే పెట్టుకోండి. సో ఎవరైనా యూజర్ ఆ URLని కనుక చదివినట్టయితే ఆ పోస్ట్ ఏంది అనేది అర్థమయ్యే విధంగా URLs అయితే పెట్టుకోండి. సో వీటికి సంబంధించి నేను ఎగ్జాంపుల్స్తో సహా కూడా నీకు చూపిస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ లింక్స్. సో ఇంటర్నల్ లింక్స్ అంటే మన పోస్ట్లోనే మనకు సంబంధించిన వేరే పోస్ట్ యొక్క లింక్స్ అనేటివి పెట్టుకోవడాన్ని ఇంటర్నల్ లింక్స్ అని అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కనుక బ్లాగింగ్ గురించి కనుక ఒక ఆర్టికల్ కనుక రాస్తున్నట్టయితే అందులో SEOకి సంబంధించి ఒక టాపిక్ అనేది వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదైతే SEOకి సంబంధించి నేను ఆల్రెడీ ఒక ఆర్టికల్ రాశానో ఆ ఆర్టికల్కి సంబంధించిన URL అనేది ఈ బ్లాగింగ్ అనే పోస్ట్లో ఇస్తానన్నట్టు. దీన్నే మనం ఇంటర్నల్ లింకింగ్ అని అంటూ ఉంటాం. సో మనకు సంబంధించిన లింక్స్ని మనం మన పోస్ట్లో ఇవ్వడాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటాం. అండ్ అలాగే ఎక్స్టర్నల్ లింక్స్. సో ఎక్స్టర్నల్ లింక్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మీరు రాసే పోస్ట్లో ఒక ఎక్స్టర్నల్ లింక్ అనేది ఉండేలా చూసుకోండి. లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఎక్స్టర్నల్ లింక్ ఉంటే బెటర్ అన్నట్టు. సో మీరేంటంటే వేరే ఏవైనా కొన్ని అథారిటీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియా. సో వికీపీడియా అనేది ఒక అథారిటీ వెబ్సైట్. మీరు ఏదైనా ఒక పోస్ట్ అనేది రాస్తున్నట్టయితే సో దానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి మీరు వికీపీడియాకి సంబంధించిన లింక్ కనుక ఇచ్చినట్టయితే అది ఒక ఎక్స్టర్నల్ లింక్ అనేది అవుతుంది అన్నట్టు. ఓన్లీ వికీపీడియా అనే కాదు, మీరేంటంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన లింక్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా వేరే వెబ్సైట్స్ యొక్క లింక్స్ ఉంటాయి కదా, సో అవిటిని మీరు ఎక్స్టర్నల్ లింక్స్ లాగా అయితే ఇవ్వచ్చు. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే పేజ్ లోడ్ స్పీడ్. సో పేజ్ లోడ్ స్పీడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో పేజ్ లోడ్ స్పీడ్ అనేది మనకి ఎంత తక్కువగా ఉంటే మన పోస్ట్ అనేది ర్యాంక్ అవడానికి అన్ని అవకాశాలు అయితే ఉంటాయి. సో పేజ్ లోడ్ స్పీడ్ అనేది ఎలా తగ్గించాలి అనేది నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో మరి మీరు కనుక ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే లాస్ట్ వచ్చేసి మొబైల్ ఫ్రెండ్లీ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది బ్లాగ్స్ ఏంటంటే మొబైల్ ఫ్రెండ్లీ ఉండవు అన్నట్టు. సో వాళ్ళ బ్లాగ్స్ ఏంటంటే
అవి డెస్క్టాప్లో ఎలా వస్తాయో మొబైల్లో కూడా అలాగే వస్తూ ఉంటాయి. సో మీరేంటంటే మీ బ్లాగ్ అనేది మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మీరు మంచి థీమ్స్ అనేటివి వాడాలి. సో మీరు మంచి థీమ్స్ వాడినప్పుడు మీకేంటంటే మీ వెబ్సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ కింద అయితే మారిపోతుంది. సో ఇప్పుడు వచ్చే వెబ్సైట్లు అన్నీ మ్యాక్సిమం అన్నీ మొబైల్ ఫ్రెండ్లీ లాగే వస్తూ ఉన్నాయి. సో ఒకసారి మీరు మీ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీ వెబ్సైట్ కనుక మొబైల్ ఫ్రెండ్లీగా లేకుంటే మాత్రం మీ థీమ్ అనేది చేంజ్ చేసుకోండి. సో ఒకసారి మనం ఇవన్నీ ప్రాక్టికల్గా ఒక వెబ్ పేజ్లో ఎలా ఉంటాయి, మన పోస్ట్లో ఎలా ఉంటాయి అనేది ఒకసారి అయితే ఇక్కడ మీకు చూపెడతాను. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నేను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ఒక పోస్ట్ అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక నేను యారో చూపెడుతున్నాను కదా, ఏదైతే ఇది ఉందో దీన్ని మనం టైటిల్ అని అంటూ ఉంటాం అన్నట్టు. సో ఈ టైటిల్లో కూడా మనకు సంబంధించిన కీవర్డ్ అనేది ఉండాలి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నా కీవర్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేది నా కీవర్డ్. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే నేనేం పెట్టాను, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనేసి నా కీవర్డ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కింద చూస్తున్నారు కదా, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ఇది నా హెడ్డింగ్ అన్నట్టు. సో ఇందులో కూడా నా కీవర్డ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేది నా కీవర్డ్. సో ఇక్కడ నేను ఏంటంటే టైటిల్లో పెట్టాను అండ్ అలాగే హెడ్డింగ్లో పెట్టాను. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక ఇమేజ్. సో ఈ ఇమేజ్కి మనకి ఆల్ట్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో ఈ ఆల్ట్ ట్యాగ్ అనేది ఏంటంటే మన ఇమేజ్ అనేది లోడ్ అవ్వనప్పుడు ఆ ఆల్ట్ ట్యాగ్ అయితే కనిపించడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మీకు ఏంటంటే ఆల్ట్ ట్యాగ్ అనేది బయటకు కనిపించదు, కానీ ఆల్ట్ ట్యాగ్ అనేది మన ఏవైతే సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయో ఆ సెర్చ్ ఇంజన్స్ అనేటివి రీడ్ చేసి ఆ ఇమేజ్ ఏంది అనేది అవి తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు రాసే కంటెంట్లో కూడా మీకు సంబంధించిన కీవర్డ్ అనేది ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ నేను ఏంటంటే నా ఫస్ట్ పారాగ్రాఫ్లోనే డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేసి కొన్ని కీవర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మధ్యలో కూడా నా పోస్ట్ మధ్యలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది ఇలాంటి కీవర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీరేంటంటే ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజన్కి అది ఏంది అనేది చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది. అండ్ అలాగే ఎవరైతే యూజర్ కూడా మీ పోస్ట్ని చదువుతున్నాడో ఈ హెడ్డింగ్స్ చదివిన తర్వాత అతనికి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఎవరైతే ఇంటర్నెట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా హెడ్డింగ్స్ అనేటివి చదువుతూ ఉంటారు. సో వాళ్ళు హెడ్డింగ్ అనేది చదివేసి లోపల కంటెంట్ ఏముంటుంది అనేసి వాళ్ళు ఒక అంచనాకైతే వస్తూ ఉంటారు. కాబట్టి మీరేంటంటే హెడ్డింగ్స్ అనేటివి చాలా మంచిగా పెట్టండి. అలా పెట్టినప్పుడు మాత్రమే మీ సైట్లోకి వచ్చిన యూజర్ మీ కంటెంట్ మొత్తం చదవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీకు మధ్యలో మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని కొన్ని కీవర్డ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. అండ్ అలాగే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనే కాకుండా సో వాటికి సంబంధించిన వేరే లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. సో లాంగ్ టైల్ కీవర్డ్స్ అనేటివి మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్టయితే మీకు మీ టాపిక్కి సంబంధించి చాలా సజెషన్స్ అయితే చూపెడతాయి. సో అక్కడ నుంచి మీరు ఈ లాంగ్ టైల్ కీవర్డ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక లాంగ్ టైల్ కీవర్డ్ అయితే యూజ్ చేశాను. అదేంటంటే బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది నాకు సంబంధించిన ఒక లాంగ్ టైల్ కీవర్డ్ అన్నట్టు. సో ఇలా మీరు ఏంటంటే మీకు సంబంధించిన కంటెంట్ అనేది రాయండి. సో ఇలా రాస్తే మీకు ఏంటంటే మీ పోస్ట్ అనేది ర్యాంక్ అవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది గైస్ ఆన్ పేజ్ ఎస్ఈఓకి సంబంధించిన ఫుల్ వీడియో. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అని చెప్పినా కదా. సో ఇక్కడ నా యూఆర్ఎల్ కనుక చూసుకున్నట్టయితే digitalkiran/digital marketing తెలుగు అని ఉంది. సో ఇక్కడ నేను ఇన్ ఎందుకు యూజ్ చేయలేదు అంటే ఇన్ అనేది ఒక స్టాపింగ్ వర్డ్ అన్నట్టు. సో మీరేంటంటే మీ యూఆర్ఎల్లో నంబర్సు అండ్ అలాగే ఇన్నులు, ఏలు, దాలు ఇలాంటివి ఉండకుండా అయితే చూసుకోండి. సో ఇక్కడ నేను సింపుల్గా ఏమంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని నా యూఆర్ఎల్ అయితే పెట్టడం జరిగింది. సో ఇలా మీరు ఏంటంటే మీకు సంబంధించిన ఆన్ పేజ్ ఎస్ఈఓ అయితే చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నేను మన నెక్స్ట్ వీడియోలో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ గురించి అయితే మళ్ళీ ఒక వీడియో అయితే వేస్తాను. సో మరి ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కామెంట్ అయితే వేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.